హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీనాకి యాక్సిడెంట్ చేయించిన చింతామణి, ప్రభావతి కుట్రను బయటపెట్టిన కామాక్షి, ప్రభావతి చెంప పగలగొట్టిన సత్యం. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి. చింతామణి ప్రభావతిని మాట్లాడడానికైతే డ్యాన్స్ స్కూల్కి వచ్చింది కదా. వచ్చిన తర్వాత నువ్వేం చేయబోతున్నావు, నువ్వేమీ చేయలేవు, నువ్వు ఇంట్లో ఇంకా జీరో, నీ పని అయిపోయిందని చెప్పి చింతామణి ప్రభావతిని రెచ్చగొడుతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎప్పుడైనా సరే నేను నా చెయ్యే పైన ఉంటుంది, నా కోడలు చెయ్యి ఎప్పటికీ ఉండదంటే మీనా చేతిలో ఓడిపోయావు కదా నువ్వు అని చెప్పి చింతామణి అంటుంది. అలా ఎప్పటికీ జరగదు, నేను టైం కోసం చూస్తున్నాను తప్ప మీనా ముందు నేను ఎప్పటికీ ఓడిపోలేదని చెప్పి ప్రభావతి అంటుంది. అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను, మీనాని ఇంకెప్పటికీ గెలవనివ్వకుండా అని చెప్పి చింతామణి తన ప్లాన్ అయితే ప్రభావతికి చెప్తూ ఉంటుంది. అయితే కామాక్షి అయితే వీళ్ళు ఏదో చేయబోతున్నారు, మీనాకి ఏదో ఆపద రాబోతుందని చెప్పి ఎలాగైనా మీనాని కాపాడాలని చెప్పి కామాక్షి అనుకుంటూ ఉంటుంది. అయితే ప్రభావతి, నీ ప్లాన్ అదిరిపోయింది, మీనాను నేను ఓడించడానికి ఎంత దూరమైనా వెళ్తాను, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని చెప్పి ప్రభావతి చింతామణితో చేయగలుగుతుంది. అయ్యేసరికి ఈ విషయం నేను ఎలాగైనా బాలుకి చెప్పాలని చెప్పి కామాక్షి అనుకుంటూ ఉంటుంది. అయితే ఏంటి కామాక్షి ఆలోచిస్తున్నావంటే, ఏం లేదు వదిన, జస్ట్ మామూలుగా మీరు చెప్పేది వింటున్నాను అని చెప్పి అంటుంది. నేను చెప్పే విషయం ఈ విషయం బాలుకి తెలియడానికి వీల్లేదు, నువ్వు వాళ్ళ పార్టీ అని నాకు తెలుసు అని చెప్పి ప్రభావతి అంటుంది. అయ్యేసరికి అయ్యో లేదు వదిన, నేను వాళ్ళకి ఎప్పటికీ చెప్పనంటే నా ప్లాన్ పూర్తయ్యే వరకు వాళ్ళకి విషయం తెలిసిందంటే నీకు మర్యాదగా ఉండదని చెప్పి ప్రభావతి కామాక్షికి వార్నింగ్ ఇస్తుంది. ఇచ్చేసరికి ఇంకా వాళ్ళ ముందు సైలెంట్ అయినట్టయితే కామాక్షి సైలెంట్గా ఉంటుంది. అయ్యేసరికి ఇంకా చింతామణి అయితే మీనాని ఎలాగైనా యాక్సిడెంట్ చేయించాలని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది. ఎలా చేయించాలని చెప్పి కుట్రను పండుతుంది. అయితే సుందరికి పెళ్లి జరగబోతూ ఉంటుంది కదా, వాళ్ళ సుందరి పెళ్లికి సంబంధించిన పూల ఆర్డర్ అయితే మీనాకే ఇస్తారు. అయితే మొత్తం పెళ్లికి సంబంధించిన పెళ్లి పందిరి డెకరేషన్ మొత్తం అయితే మీనాకే అప్పచెప్తారన్నమాట. అప్పచెప్పేసరికి ఇంకా సరే అని చెప్పి మీనా ఆర్డర్ తీసుకుని ఎలాగైనా సరే బాగా చేయాలి, నేను బాగా మంచి ఆర్డర్ రావాలి, సుందరి పెళ్ళి బాగా డెకరేషన్ అదంతా బాగా జరగాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్తో ఇంకా కొత్తగా ఆలోచించి తనైతే ఆ డెకరేషన్ చేయడానికైతే బాగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. అయ్యేసరికి ఆల్రెడీ మార్కెట్లో మీనాకు మంచి పేరు ఉంది కదా, మంచి పేరు ఉండేసరికి దానికి తగ్గట్టు పువ్వులు డెకరేషన్ అదంతా బాగా చేయించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇంతలో ప్రభావతి మీనా నా పెళ్ళికి వెళ్ళనివ్వకుండా ప్లాన్ చేయడానికైతే తన చెయ్యి విరిగిపోయినట్టయితే పడిపోయినట్టు చెయ్యి విరిగిపోయినట్టయితే యాక్ట్ చేస్తూ ఉంటుంది. యాక్ట్ చేసేసరికి ఈరోజు మీనా ఈరోజు నువ్వు నన్ను చూసుకోవాలి, నాకు బాగోలేదని చెప్పి తనే అంటుంది. అయితే రోహిణి వాళ్ళు కూడా అవును నువ్వు అత్తయ్య గారిని చూసుకుంటూ ఉండని చెప్తే, లేదు రోహిణి నువ్వు చూసుకో, నాకు పెళ్లి డెకరేషన్ అవి ఉన్నాయి కదా, నేను వెళ్ళాలి సుందరి పెళ్ళికి డెకరేషన్ చేయాలని చెప్పి మీనా అంటుంది. లేదు నాకు వేరే పని ఉంది, నువ్వు చూసుకో అని చెప్పేసి రోహిణి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా చేసేదేమీ లేక అత్తయ్య గారిని చూసుకోవాలని చెప్పి ఆ డెకరేషన్కి సంబంధించి బాలు వాళ్ళందరినీ అయితే పురమాయించి ఎలా చేయాలి ఏంటని చెప్పి తను గైడెన్స్ చేస్తూ మొత్తం డెకరేషన్ అంతా బాగా చేస్తుంది. అయితే అనుకున్నట్టుగానే డెకరేషన్ బాగా రావాలని ఎలా అయితే వాళ్ళు ఊహించుకున్నా అంతకు మించి బాగా వస్తుంది. వచ్చేసరికి ఇంకా ప్రభావతి ఈరోజు దీన్ని వెళ్ళనీయకుండా చేశాను, ఎలాగైనా సరే ఖచ్చితంగా చింతామణియే మార్కెట్లో మంచి పేరు సంపాదించుకుంటుంది, చింతామణికి నేను ఇచ్చిన మాట ప్రకారం దీన్ని వెళ్ళనివ్వకుండా చేశాను, ఆ పూల డెకరేషన్ ఆగిపోయి ఉంటుంది, దీన్ని వాళ్ళందరూ తిడతారు, నా ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పి చింతామణికి అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి జరిగిందంతా చెప్తుంది. నేను ఇలా మీనాని వెళ్ళనివ్వకుండా ఆపేశాను, నువ్వు అనుకున్నది చేస్తున్నావు కదా, ఇంకా ఈరోజు మీనా వెళ్ళదు, అందరూ దీన్ని తిడతారు, బాలుతో సహా అందరూ తిడతారని చెప్పి ప్రభావతి చింతామణితో అంటుంది. ఏంటి నీ మొహం చేసేది, నువ్వు ఆల్రెడీ అక్కడ డెకరేషన్ అంతా పూర్తయిపోయింది, తను ఫోన్లో ఉండే మొత్తం అంతా చేసేసింది, మొత్తం డెకరేషన్ వాడు ఊహించిన దానికన్నా ఇంకా బాగా వచ్చింది, అందరూ ఇక్కడ మీనాని మెచ్చుకుంటున్నారు, మీనా లేకపోయినా మీనా బాగా పనిచేసింది, ఇంకొంచెం ఎక్కువ డెకరేషన్లో ఎక్కువ పూల పందిర్లు పూల డెకరేషన్ సంబంధించి ఇవన్నీ కూడా మీనాకే ఇవ్వాలని చెప్పి ఇంకా మార్కెట్లో తన పేరు పెరిగింది, ఇంక నువ్వు నాకు చేసేది ఏం లేదు, ఇంక నేను అనుకున్న ప్లాన్ అయితే నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను, నువ్వు సైలెంట్గా ఉండని చెప్పి అయితే ప్రభావతికి చింతామణి అంటుంది. అది కాదు చింతామణి అంటే ఇంకా పెట్టే ఫోను, నువ్వేమి చెప్పకు నాకు అని చెప్పి చింతామణి అయితే కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. దీనికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి, నేను దీన్ని వెళ్లకుండా ఆపినా కానీ ఇది బాగానే పనిచేసింది, ఇది నా మీద ఈరోజు కూడా గెలిచేసింది, కానీ నేను అది ఒప్పుకోను, ఎలాగైనా సరే నేను మీనాను ఓడిస్తానని చెప్పి అయితే ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. అయ్యేసరికి
ఇంకా ఆ రోజు ఆ డెకరేషన్ సంబంధించి అంతా అయిపోతుంది. అయిపోయేసరికి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి బాలు వాళ్ళు అమ్మ నీ చెయ్యి ఎలా ఉందని చెప్పి అయితే వాళ్ళందరూ అడుగుతారు. నా చెయ్యి బాగానే ఉంది నాకు అని చెప్పి అంటుంది. మీనానే నీకు సహాయం చేసింది కదా అని చెప్పి తనకు థ్యాంక్స్ చెప్పమంటే ఏంటి అది చేసింది దాని బొంద, అది నాకేమీ చేయలేదు మొత్తం నేనే చేసుకున్నాను అని చెప్పి అయితే మీనా నాకేమీ చేయలేదు తను నేనే చేసుకున్నాను అని చెప్పి మీనాని దోషిగా నిలబెట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే బాలు ఎదుటి వాళ్ళు మంచితనాన్ని నువ్వు ఎప్పటికీ గుర్తించుకోవు, నువ్వు ఇంతే, నువ్వు మారవు, నీ గురించి తెలిసి కూడా నువ్వు హెల్ప్ చేస్తామని ఆశపడ్డం నాదే తప్ప అని చెప్పి బాలు ఇంకా అక్కడి నుంచి కోపంగా రా మీనా వెళ్ళిపోదాం అని చెప్పి మీనాని తీసుకుని అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా మీనా నెక్స్ట్ డే పూలకు సంబంధించిన పూల ఆర్డర్స్ అన్నీ తీసుకుని వేరే ఆర్డర్ కోసం అని చెప్పి పూలు ఇవ్వడానికి అయితే మార్కెట్లో ఆల్రెడీ తనకు పేరుంది కదా, వేరే ఆర్డర్స్ అయితే ఇంకా వేరే ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటుంది. వచ్చేసరికి ఇంకా వేరే వాళ్ళకి పూల ఆర్డర్స్ ఇవ్వడానికి అయితే మీనా వెళ్తూ ఉంటుంది. వెళ్ళేసి ఆ పూల ఆర్డర్ ఇచ్చేసి వస్తూ ఉండగా ఇంకా చింతామణి అయితే మీనాని చూస్తుంది. ఆహా భలే దొరికేవా నువ్వు ఈరోజు, నీ పని ఎలాగైనా చెప్తాను, మార్కెట్లో ఎప్పటి నుంచో సంపాదించుకున్న నా పేరునే నువ్వు ఒక్క దెబ్బతో నువ్వు మొత్తం అంతా కొలాప్స్ చేసావు, నా ఎదుగుదలకు నువ్వు ఎదురొస్తున్నావు, ఇంకా నేను గెలవనివ్వను, నా దారి నుంచి తప్పించడానికి నేను ఎప్పటికైనా సరే అందం చేసేయాలి, ఇదే నాకు సరైన మార్గం అని చెప్పి ఆల్రెడీ తను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటుంది. మీనా నడుచుకుంటూ వస్తుంటే స్పీడ్గా వచ్చేసి అయితే చింతామణి మీనానైతే కారుతో గుద్దేస్తుంది అన్నమాట. అలా గుద్దేసరికి ఇంకా మీనా అక్కడే పడిపోతుంది. అక్కడే పడిపోయేసరికి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి బాలుకి అయితే కాల్ చేస్తారు. కాల్ చేసరికి ఇంకా గబగబా వచ్చి బాలు మీనానైతే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్లేసరికి డాక్టర్ గారు చూసి తన చెయ్యి బాగా ఫ్రాక్చర్ అయింది, తనకి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, బట్ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, తను ఎలాంటి పని చేయకూడదు అని చెప్పి అయితే బాలుతో డాక్టర్ చెప్తారు. చెప్పేసరికి ఆపరేషన్ చేయండి డాక్టర్, నేను ఎలాగైనా సరే అమౌంట్ అరేంజ్ చేస్తానని చెప్పి అయితే బాలు డాక్టర్తో అంటాడు. ఓకే మీరు అమౌంట్ అది తీసుకొచ్చేసి మీరు రిసెప్షన్లో కడితే నేను ఆపరేషన్ చేస్తాను తనకి అని చెప్పి అంటాడు. అయితే బాలు డబ్బులు తీసుకొచ్చి ఇంకా తనకు వచ్చిన శాలరీ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి హాస్పిటల్లో కడతాడు. ఇంకా మీనాకు ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 1 to 2 months వరకు తను ఎలాంటి కూడా పని చేయకూడదు, కంప్లీట్గా తను రెస్ట్ తీసుకోవాలి, తనకు ఒక మనిషి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని చెప్పి అయితే డాక్టర్ బాలుకి చెప్తారు. పర్లేదు డాక్టర్ నేనే నా భార్యను దగ్గరుండి చూసుకుంటాను నేనని చెప్పి బాలు అంటాడు. ఇంకా ఆపరేషన్ చేసిన తర్వాత మీనా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా ఇంటికైతే వెళ్తారు. వెళ్ళేసరికి మీనా అని చెప్పి కూర్చోబెట్టి తనకు అన్ని వాటర్ కావాలా ఏం కావాలి ఏంటని చెప్పి తనకు సేవలు అయితే చేస్తూ ఉంటాడు బాలు. అయ్యేసరికి ఏంట్రో భార్యకు బాగానే సేవలు చేస్తున్నావు, ఇంతటి సహాయం మేము చేయలేమా అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి. నువ్వు ఎలాగూ చేయవు కదమ్మా, నువ్వు చేయించుకుంటావు కానీ సేవలు నా భార్యకి ఎలాగూ చేయవు కదా, నీకు చేయి బాగోనప్పుడైతే నా భార్య అన్ని పనులు చేసి పెట్టింది, నీకు కష్టం అనేది తెలియకుండా కనీసం మాట వరుస కూడా వాటర్ కూడా తీసుకొచ్చేవు, నీ గురించి తెలుసు కూడా నేను సహాయం చేయమని మేము ఎలా అడుగుతామని చెప్పి బాలు అంటాడు. నేను ముందు నుంచి చెప్పాను ఈ పూల కొట్టుదాన్ని అసలు మన ఇంటికే తీసుకురావద్దని చెప్పి, నువ్వు నా మాట వినకుండా తీసుకొచ్చావు, ఇప్పుడు చూడు డబ్బులు పోయింది, ఇప్పుడు పని చేయకుండా దీనికి ఎవరు సేవలు చేసి పెడతారని చెప్పి ప్రభావతి అయితే మీనాను తిట్టినట్టుగా వెక్కిరించి మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది. నోరు మీ అమ్మ, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు నా భార్యను నేనే చూసుకుంటాను, నాకెవరూ సహాయం అక్కర్లేదు, నీ సహాయం అయితే అసలు అక్కర్లేదని చెప్పి అయితే బాలు ప్రభావతికి గట్టి సమాధానం ఇస్తాడు. ఇంకా మీనానైతే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. అయితే అందరికీ కూడా ఒకటే క్వశ్చన్ స్ట్రైక్ అవుద్ది, మీనాకి యాక్సిడెంట్ చేయాల్సిన అవసరమే ఉంది, కనీసం అలా కారుతో కొట్టేసి వెళ్ళిపోయారు, అంతటి అవసరం ఎవరికి ఉంది, కనీసం వెనక్కి తిరిగి చూడకుండా మీనా మీద ఎవరికి కోపం ఉంది, తను గొడవలు పడే నైజం కూడా కాదు, ఎవరికి అంత కక్ష ఉందని చెప్పి అయితే అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మీనా కూడా నేను ఎవరితో గొడవ పడలేదండి, నా మీద ఎవరికి అంత కక్షనో కూడా నాకు తెలియట్లేదని చెప్పి మీనా అంటుంది. లేదు మీనా, ఎవరో కావాలని నీ మీద దాడి చేశారు, చాలా పకడ్బందీగా చేశారు, అది ఎవరో కూడా నాకు తెలియట్లేదు, నువ్వు ఎవరితో కూడా గొడవ పడలేదు కదా ఈ మధ్య అని చెప్పి అంటాడు. మా అమ్మ తిడుతుందే తప్ప అయితే బాలుకి వాళ్ళ అమ్మ మీద డౌట్ వచ్చినట్టు ఉంటుంది. అయ్యేసరికి లేదండి అత్తయ్య గారు అలా చేయరు, మహా అయితే అత్తయ్య గారికి నా మీద కోపం ఉంది కానీ అది ఒప్పుకుంటాను, మరీ నాకు యాక్సిడెంట్ చేసి నన్ను చంపించాలన్నంత ఖర్చు అయితే తనకి లేదు, అది నాకు తెలుసు అని చెప్పి మీనా బాలుతో అంటుంది. అయ్యేసరికి బాలు అయితే తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు, ఎవరు చేశారు అని అయితే అనుకుంటూ ఉంటాడు. బట్ ఎవరు తనకి స్ట్రైక్ అవ్వరు. ఇంతలో అయితే కామాక్షి కాల్ చేస్తుంది బాలుకి. చెప్పండి అత్తయ్య ఏమైంది ఏంటి కాల్ చేశారని చెప్పి బాలు మాట్లాడుతుంటే ఇప్పుడు మీనాకి ఎలా ఉంది బాలు అని చెప్పి అంటే, పర్లేదు అత్తయ్య బాగానే ఉంది, ఆపరేషన్ చేశారు, ఒక 1 to 2 months వరకు రెస్ట్ తీసుకోమన్నారు, ఎలాంటి పని చేయొద్దని చెప్పి అన్నారని చెప్పి కామాక్షితో బాలు అంటాడు. అవునా ఇప్పుడు పర్లేదా,
ప్రమాదం ఏం లేదు కదా అని చెప్పి అడుగుద్ది. లేదు అత్తయ్య, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనే చెప్తాను కదా, లేదు అదేం లేదు, ఇంటి దగ్గరే ఉంది, రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి కామాక్షితో బాలు అంటాడు. అయితే నీకు ఒక విషయం చెప్పాలి బాలు నేనని చెప్పి అంటాడు. అయ్యేసరికి చెప్పత్త అంటే ఫోన్లో చెప్పకూడదు, ఒకసారి ఇంటికి రా అని చెప్పి బాలుని ఇంటికి రమ్మని చెప్పి అయితే కామాక్షి అంటుంది. ఏమైనా సీరియస్ అత్త అంటే అదేం లేదు, ఒకసారి జస్ట్ నార్మల్గా రమ్మంటున్నాను నేను అంతే కదా, రా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని చెప్పి కామాక్షి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అతి ఏం చెప్పాలనుకుంటుంది, ఏదైనా సమస్య ఏమో, ఒకవేళ సుందరి పెళ్లి జరుగుతుంది కదా, దానికి సంబంధించి ఏమన్నా సమస్య ఏమో అని చెప్పి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఏమన్నా సమస్య తీసుకొచ్చారా అని చెప్పి మీనాతో అంటూ ఉంటాడు. అయ్యేసరికి ఒకసారి వెళ్ళిరండి, అతి సామాన్యంగా రమ్మని చెప్పరు కదా అని చెప్పి మీనా అంటుంది. ఇంకా అలానేసరికి బాలు కూడా సరే నేను రేపొద్దున వెళతాను, నువ్వు ముందైతే ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్పి మీనాకి ట్యాబ్లెట్స్ ఇస్తాడు బాలు. ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకుని అయితే అందరు రెస్ట్ తీసుకుంటారు. ఇంకా తెల్లారి అయిన తర్వాత నెక్స్ట్ బాలు అయితే ఫస్ట్ కామాక్షి దగ్గరికి వెళ్తాడు. ఏంటి అత్తయ్య నన్ను రమ్మన్నారని చెప్పి అడుగుతాడు. ఏం లేదు బాలు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని చెప్పి కూర్చోమంటది. అది చెప్పండి అత్తయ్య అంటే, ఇలా మీనాకి యాక్సిడెంట్ చేయించింది ఎవరో కాదు, ఇలా ప్రభావతి చింతామణి నిన్న నా డ్యాన్స్ స్కూల్కి వచ్చారు, వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, మీనాకి ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చెప్పి అంటారు. వాళ్ళ ప్లాన్ ఏంటనేది నా ముందు మాట్లాడలేదు, కానీ వాళ్ళు ఏదో ప్రమాదం తలపెట్టాలి, వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్రమాదం తలపెట్టాలని మాత్రం వాళ్ళు అన్నారు, అది నేను విన్నానని చెప్పి అయితే కామాక్షి బాలుతో అంటుంది. అంటే ఈ యాక్సిడెంట్ చేయించింది కూడా వాళ్ళేనంటావా, వాళ్ళే అని నేను అనుకుంటున్నాను అని చెప్పి అయితే కామాక్షి బాలుతో అంటుంది. ఇంకా వెంటనే ఆ విషయం తీసుకెళ్ళి వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అని గట్టిగా పిలుస్తాడు బాలు. అయ్యేసరికి ఏంట్రా ఏంటి ఓ అరుస్తున్నావు ఏంటని చెప్పి ప్రభావతి వస్తుంది. నీకు ఏమన్యాయం చేసిందమ్మా మీనా, తనకి యాక్సిడెంట్ చేయించి చంపాలనుకున్నంత అంత కక్ష నీకేంటని చెప్పి అయితే ప్రభావతి మీద బాలు అరుస్తూ ఉంటాడు. నాకు తన మీద కక్ష ఏంటారు, నాకు కోపం ఉన్నమాట వాస్తవం, నేను ఎందుకు యాక్సిడెంట్ చేస్తానని చెప్పి అయితే ప్రభావతి అంటుంది. నటించకమ్మా, నువ్వు ఎప్పుడు ఇంత అబద్ధాలు చెప్తూనే ఉంటావు, తన మీద నీకు కోపం ఉందని తెలుసు కానీ మరీ ఇంత ద్వేషమా, నీకేమన్యాయం చేసిందని చెప్పి అయితే బాలు ప్రభావతిని అంటాడు. ఇంకా చెయ్యెత్తి కొట్టబోయే పరిస్థితికి వెళ్తాడు, కానీ కొట్టడు. ఇంతలో సత్యం వచ్చి ఆగరా, ఏం చేస్తున్నావు నువ్వు, తల్లి మీద చెయ్యెత్తంత పెద్దవాడివయ్యావా అని చెప్పి సత్యం అయితే బాలు మీద అరుస్తూ ఉంటాడు. లేదు నాన్న, అమ్మ ఏం చేసిందో తెలుసు అంటే, ఏదైనా చేసినప్పుడు నాకు కదా నువ్వు చెప్పాలని చెప్పి సత్యం సీరియస్ అవుతాడు. ఏం జరిగిందో చెప్పంటే, ఇట్లా మన శత్రువు చింతామణితో కలిసి అమ్మ చేతులు కలిపింది, ఇట్లా మీనాను చంపించడానికి యాక్సిడెంట్ ప్లాన్ చేశారు వీళ్ళిద్దరూ కలిసి. మార్కెట్లో మీనాకున్న పేరు ప్రతిష్టలు చూసి చింతామణికి ద్వేషం కలిగింది, తన వ్యాపారానికి మీనా అడ్డుపడుతుందని చెప్పి మీనా మీద తన చింతామణి ఎప్పటి నుంచో కక్ష పెంచుకుంది. దానితోడు అమ్మ ఆద్యం పోసినట్టు వాళ్ళతో చేతులు కలిపింది. మన శత్రువులతో చేతులు కలపడం ఏంటన్నా, అది కూడా ఇంటి కోడల్నే చంపించాలనుకుంది, మరీ ఇంత ద్వేషం ఏంటన్నా అని చెప్పి అయితే సత్యానికైతే బాలు కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు. అయ్యేసరికి ఇంకా సత్యం ప్రభావతి వైపు తిరిగి నువ్వు అసలు మారవా అని చెప్పి లాగిపెట్టి చంప మీద అయితే సత్యం ప్రభావతిని కొడతాడు. ఇక తనైతే షాక్లో ఉండింది. ఏంటండి మీరు కూడా వాడి మాటలు నమ్ముతున్నారా, నేనే చేశానన్న దానికి సాక్ష్యం ఏంటి, నేను అసలు మీనా జోలికి నేను వెళ్ళలేదు, చంపించడానికి నేను ప్లాన్ చేయలేదు, ఆ చింతామణి చేసిందేమో నాకేం సంబంధం లేదని అయితే ప్రభావతి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అబద్ధాలు ఆడమాకమ్మ, మీరిద్దరూ కలిసి మాట్లాడుకోవడం కామాక్షి అత్తకి తెలుసు, నాకు స్వయంగా కామాక్షి అత్తయ్యే నాకు ఫోన్ చేసి చెప్పింది, నువ్వు అబద్ధాలు ఆడమాక, కావాలంటే అత్తను అడుగుతాను, నేను ఇప్పుడు అత్తను తీసుకొచ్చి నీ ముందే నిరూపిస్తానని చెప్పి అయితే బాలు ప్రభావతితో అంటాడు. ఈ కామాక్షి ఎంత పని చేసింది, వీళ్ళతో కలిసిపోయి నేను చేసిన పని అంతా చెప్పేసింది, చెప్తా దీని పని అని చెప్పి అయితే ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. చెప్పమ్మా ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నువ్వు నిన్న చింతామణి నీ డ్యాన్స్ స్కూల్కి వచ్చిందా రాలేదా అని చెప్పి అయితే బాలు అంటాడు. వచ్చింది. నువ్వు తనతో కలిసి శత్రువునితో కలిసి చేతులు కలిపి మీనాకు ఆపద కల్పించాలని నువ్వు అనుకోలేదా అని చెప్పి అంటాడు. అనుకున్నాను, కానీ తను ఏదో ప్లాన్ చేస్తానని చెప్పింది తప్ప నాకేం చెప్పలేదంటే, తను ప్లాన్ చేస్తున్నాన్న విషయం నీతో వచ్చి చర్చించినప్పుడు నువ్వు మాకు చెప్పాలి కదా, నీ అంతా నువ్వు నాకు సంబంధం లేని చేతులు ఎత్తేసో, ఇప్పుడు ఎవరికమ్మా నష్టం జరిగింది అని చెప్పి బాలు అంటాడు. అనేసరికి నువ్వు ఆగ్రా అని చెప్పి సత్యం అంటాడు. నువ్వు ఇక మారవా ప్రభా, నువ్వు మారతావని నేను అనుకున్నాను, మరీ శత్రువులతో చేతులు కలిపి పెడుతున్నావు, ఇందుకు ఇప్పుడు తన ఆర్డర్స్ అన్నీ ఆగిపోయినాయి, ఇప్పుడు తన నెల రోజుల పాటు తను రెస్ట్ తీసుకోవాలి, ఈ పనులన్నీ ఎవరు చూసుకుంటారు, నువ్వు చూసుకుంటావా అని చెప్పి అయితే సత్యం అంటాడు. లేదు నాకేం సంబంధం, దాని పనులు దానికి నేను సేవ చేయడం ఏంటి, ఇంకా అది నాకు సేవ చేయాలి కానీ అత్తగారు కోడలకు సేవ చేయడం ఏంటి, దానికి అంతటి అర్హత ఉందా అని చెప్పి అయితే ప్రభావతి బాగా గర్వంగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇంత చేసిన తప్పుకి పశ్చాత్తాపడాల్సింది పోయి ఇంకా పైపెచ్చు అహంకారంతో మాట్లాడుతున్నావు, నువ్వు చేసిన పనికి శిక్ష ఏంటో తెలుసా అని చెప్పి అయితే సత్యం అంటాడు.
అయ్యేసరికి ఇంకా ప్రభావతి అయితే చాలా షాక్గా ఈయన నాకు ఏ శిక్ష విధించిపోతున్నాడని మనసులో అనుకుంటూ తన వైపు అయితే చూస్తూ ఉంటుంది. అయ్యేసరికి ప్రభావతి ఇప్పటి నుంచి నువ్వు మీనాకు చెయ్యి తగ్గేంత వరకు కూడా తనకి నువ్వే సేవలు చేయాలి, మొత్తం అన్ని పనులు కూడా నువ్వే తనకి చేసి పెట్టాలి. అలాగే తనకు వచ్చే పూల ఆర్డర్స్ కూడా ఏవైతే ఉన్నాయో మార్కెట్లో తను ఎంత బాగా అయితే పేరు సంపాదించుకుందో ఆ పేరు తగ్గట్టుగానే నువ్వు అన్ని ఆర్డర్స్ కూడా మీనా ఎలా అయితే డెకరేషన్ చేయమంటుందో అలాగే నువ్వు తన గైడెన్స్ తీసుకుని అలాగే తన డెకరేషన్ చేయాలి. అటు తన ప్రొఫెషనల్గాను ఇటు తన పర్సనల్గా అన్ని పనులు నువ్వే చేయాలి, ఇల్లును కూడా నువ్వే చూసుకోవాలి, ఇదే నీకు నేను విధించే శిక్ష అని చెప్పి అయితే సత్యం అంటాడు. అయ్యేసరికి ఇంకా ప్రభావతి నెల రోజుల పాట నేను ఎలా చేయగలనండి అని చెప్పి ప్రభావతి అంటుంది. నువ్వే చేయాలి, ఇదే నువ్వు చేసిన దానికి శిక్ష, ఇప్పటికైనా నీకు మార్పు వస్తే సరే ఉంది, లేదంటే ముందు నేను తీసుకునే నిర్ణయాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి అయితే సత్యం అనేసి అక్కడి నుంచి అయితే సత్యం అంటాడు. ఇంకా అలా అనేసి ఇంకా అందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఇంట్లోకి ఎవరి గదిలోకి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. అయ్యేసరికి ఈ కామాక్షికి బుద్ధి లేదు అసలు, నాకు సపోర్ట్గా ఉండాల్సిన పోయి ఇది వెళ్ళి బాలు వాళ్ళతో చేతి కలిపింది, రేపొద్దున డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి నాకు చెప్తాను దీని పని అని చెప్పి అయితే ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అందరు రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యేసరికి బాలు అంటాడు, మా అమ్మ ఇలా చేసిందని బాధపడుతున్నావా నువ్వు అని చెప్పి అడుగుతాడు. లేదండి, అత్తయ్య గారికి నా మీద కోపం ఉందని తెలుసు కానీ మరీ ఇంత నా మీద ద్వేషం అని నేను అనుకోలేదండి, నేనేమన్యాయం చేశానండి, అత్తయ్య గారు ఇంకా నన్ను ఎప్పటికీ క్షమించరా అని చెప్పి అయితే మీనా బాధపడుతూ ఉంటుంది. బాలు అంటాడు, ఇంతలో ఎవరు క్షమించినా క్షమించకపోయినా నువ్వేంటనేది నాకు తెలుసు కదా, వాళ్ళు మారకపోవడం వాళ్ళ ఇష్టము, వదిలేసే అని చెప్పి అయితే బాలు అంటాడు. నాన్న ఆల్రెడీ అమ్మకి శిక్ష విధించాడు కదా అని చెప్పంటుంది. అయ్యేసరికి ఈ నెల రోజులు కూడా అత్తయ్య గారు చెప్పినట్టు చేస్తారని అత్తయ్య గారు మారతారని నేను అనుకోవట్లేదని చెప్పి మీనా అంటుంది. నాన్న చూసుకుంటాడు అదంట, నువ్వైతే డెకరేషన్ ఎలా చేయాలి ఏంటనేది చెప్పు, తను సరిగ్గా చేయకపోతే మనం నాన్నకి చెప్దామని చెప్పి అయితే బాలు అంటాడు. అనేసరికి సరేనండి అని చెప్పి అయితే మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా బాలు అయితే నెక్స్ట్ తను రేపొద్దున వేరే ఆర్డర్స్ వచ్చినాయి, నేను డ్రైవింగ్కి వెళ్ళాలని చెప్పి అయితే అంటూ ఉంటాడు. అయ్యేసరికి సరేనండి వెళ్ళండి, మళ్ళీ మనకి డబ్బులు కావాలి కదా అని చెప్పి అయితే మీనా అంటుంది. అయ్యేసరికి ఇంకా నెక్స్ట్ డే అయితే బాలు కార్ తీసుకుని వేరే ఆర్డర్ వచ్చిందని చెప్పి డ్రైవింగ్కి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళేసరికి ఇంకా తెల్లారిన తర్వాత డ్యాన్స్ స్కూల్కి అయితే ప్రభావతి వెళుతుంది. ఈరోజు ఎలాగైనా సరే ఈ కామాక్షి దాని పని చెప్పాలి, నేను ఇంట్లో పనులన్నీ చేయాలని చెప్పి అంటుంది. అయ్యేసరికి రెడీ అయ్యి డ్యాన్స్ స్కూల్కి వెళ్ళిపోతుండగా ఏంటి వెళ్ళిపోతున్నావు అని చెప్పి అయితే సత్యం అడుగుతాడు. అయ్యేసరికి నేనేం చేయాలంటే మీనాకు అన్ని పనులు చేయాలి, ఇల్లుని చూసుకోవాలని చెప్పాను కదా, నువ్వు యాజ్ యూజువల్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నావు ఏంటని చెప్పి అంటుంది. నేను సేవలు చేయడం అంటే నువ్వే చేయాలి అని చెప్పి అయితే తనకి మీనాకి కావాల్సిన టిఫిన్స్ రెడీ చేయడమే కానీ అన్నీ రెడీ చేయడం అయితే ప్రభావతి ఇష్టం లేకపోయినా తిట్టుకుంటూ అయితే చేస్తుంది. ఈ పూలు అమ్ముకునే దానికి నేను సేవ చేయడం ఏంటి, ఏం పాపం చేస్తానో ఏంటి అని చెప్పి అయితే తిట్టుకుంటూ ఇదిగోనమ్మా ఏం కావాలో చెప్పు అని చెప్పి అయితే వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్య పర్లేదు నేను చేసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి అయితే అంటుంది. మీనా తను శిక్ష అనుభవిస్తుంది, నీకేం కావాలో చెప్పు అని చెప్పి అయితే సత్యం ఉంటాడు. వద్దు మామయ్య, అత్తయ్య గారిని ఇబ్బంది పెట్టమనంటే నీకేం తెలియదు మీనా, నేను చెప్తున్నాను కదా, తన అన్ని పనులు ఇంట్లో పనులు నీకు అన్ని సంబంధించి నీకు తనే చేయాలి, అలాగే పూల ఆర్డర్స్ ఏ ఆర్డర్స్ వచ్చినా సరే తనకి ఫోన్ చేసి చెప్పు, తను ఏ పని చెప్పినా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పానని చెప్పి అయితే సత్యం అంటాడు. ఇంకా ఇష్టం లేకపోయిన పనులన్నీ అయితే ప్రభావతి చేస్తూ ఉంటుంది. ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈరోజు నేను డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాలి, ఇంకా ఇప్పటికైనా డ్యాన్స్ స్కూల్కి వెళ్ళొచ్చా అని చెప్పి మీనా అడుగుతుంది. వెళ్ళండి అత్తయ్య అంటుంది. ఇందులో ఒక పూల ఆర్డర్ అయితే వస్తూ ఉంటుంది. అయ్యేసరికి అత్తయ్య నాకు ఒక పూల ఆర్డర్ వచ్చింది మీరు వెళ్ళాలంటే, ఏం మాట్లాడుతున్నా నీ పూల ఆర్డర్కి నేను వెళ్తాం ఏంటని చెప్పి అయితే తను కోపంగా అంటుంది. అనేసరికి మీరే కదా అత్తయ్య చూసుకుంటానని చెప్పి మామయ్యకి మాట ఇచ్చారని చెప్పి అంటే, సరేలే చూసుకుంటాలే, ఆర్డర్ ఎక్కడో చెప్పు పువ్వులు తీసుకొస్తాను నేనని చెప్పి అయితే ప్రభావతి అంటుంది. అయ్యేసరికి ఏంటి దీన్ని తీసుకొచ్చేది, జస్ట్ తీసుకొస్తానని చెప్తాను అంతే, నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత నా డ్యాన్స్ స్కూల్కి నేను వెళ్తానని చెప్పి అయితే ప్రభా అనుకుంటూ ఉంటుంది. నేను ముందు డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాలి, కామాక్షి పని చెప్పాలని చెప్పి అయితే ఆ పూల వంకతో బయటకు వెళ్ళడానికైతే ప్రభావతి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే మీనా ప్రభావతికి చెప్తూ ఉంటుంది. తను నిజంగానే ఆర్డర్స్ తీసుకుని మీనాకి హెల్ప్ చేస్తుందా, లేకపోతే కామాక్షి గురించి నిజం తెలుసుకున్న ప్రభావతి కామాక్షిని ఏం చేయబోతుంది అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.